వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీరామ విజయ గ్రంథం 39వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 38వ అధ్యాయ పరంగా ఈ యొక్క లవకుశలు శత్రుఘ్నుని లక్ష్మణుని కూడా యుద్ధంలో ఓడించినటువంటి వైనం తెలుసుకున్నాం. తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. దేవాధిదేవ రాజీవనేత్ర పురాణ పురుష ఘనశ్యామగాత్ర భక్తజనులను తరింపజేయడానికి నీవు విచిత్రమైన లీలలు చూపిస్తావు. సౌమిత్రి రణరంగంలో నేలకూలాడని విని కోదండపాణి శోకాకులిత చిత్తుడై నేల మీద పడిపోగానే సుమంతుడు సపర్యలు చేసి లేవదీశాడు. అపారమైన సైన్యంతో హనుమంతుడు వెళ్ళాడు. భరతుడు వాయువేగంతో యుద్ధానికి పరిగెత్తాడు. భరతుడు హనుమంతుడు యుద్ధభూమిని పరికిస్తూ ఉండగా సీతాసుతులు ఇద్దరూ వారి ఎదుట నిలిచారు. రఘురాముని వలె ఉన్న వీరిని చూచి, వీళ్ళు తప్పకుండా సీతాదేవి పుత్రులే. జానకి గర్భంతో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఆమెను అరణ్యంలో వదిలిపెట్టాడు అని భరతుడు రహస్యంగా హనుమంతుని చెవిలో చెప్పాడు. బదులుగా హనుమంతుడు, రత్నాల ఖనిలో తప్ప రత్నాలు మరెక్కడా ఉత్పత్తి కావు. వీరు జానకీ సుతులని నాకు బోధపడింది అని తన మనస్సులో భావాన్ని తెలియచేశాడు. తదుపరి అంశం భరతుని యుద్ధం. అవతలి పక్షంలో నరుడు వానరుడు కలిసి మెల్లగా ఏదో మంతనాలు చేస్తున్నారు. నీకదేమిటో అర్థమైందా? మనిద్దరం యుద్ధంలో నిమగ్నమై ఉండగా శ్యామకర్ణను తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నారేమో అని లవుడు కుసుడు పరస్పరం చెవిలో గుసగుసలాడుకున్నారు. అలాగైతే నీవు శ్యామకర్ణను కనిపెట్టి ఉండు, నేను వారిని యుద్ధంలో మట్టు పెడతాను అని కుసుడు లవునితో చెప్పి యుద్ధానికి సన్నద్ధమై వారి ముందు నిలిచాడు. ధనుర్బాణాలు గైకొన్న భరతునితో కుసుడు, ఆకారం పెద్దదిగా కనిపిస్తుంది. నువ్వు లక్ష్మణుని కన్నా పెద్దవాడివా? నీ పేరేమిటో చెప్పు. నీ తండ్రి ఏ దేశానికి రాజు? పూర్వం నువ్వు ఎప్పుడు ఎవరితో భీకరమైన యుద్ధం జరిపావో చెప్పు. ఈ క్షణంలో నీవు నా పేరు అడగవచ్చు. నేను వీరుడైన కుశేంద్ర చూడామణిని అని తెలిపాడు. ఇది విన్న భరతుడు, బిడ్డలారా, మీరిక్కడ నుండి తత్క్షణం వెళ్ళిపోండి. మీకు నేను ప్రాణదానం చేస్తున్నాను. భరతుడు వదిలిపెట్టాడని వెళ్ళి మీ అమ్మకు తెలియచేయవలసింది అని హెచ్చరించాడు. అందుకు కుసుడు నవ్వుతూ, మీ సోదరులిరువురూ మరణించారు. దానికి ప్రతీకారంగా శ్రీరాముడు నిన్ను పంపాడా? యుద్ధం మాని మాటల్లో పడ్డావెందుకు? వెంటనే ప్రతాపం చూపించు, లేదంటే వెన్ను చూపి అయోధ్యకు పారిపో. వెనక నుండి మటుకు నిన్ను చంపనని హామీ ఇస్తున్నా అన్నాడు. భరతుడు వింటిని ఎక్కుపెట్టి ఆకర్ణాంతం సారించి కుసునిపై వదిలాడు. కుసుడు దానిని మధ్యలోనే ఖండించి వెంటనే శర పరంపరతో ఎంతో మందిని సంహరించాడు. భరతుడు ప్రయోగించిన అస్త్రాలకు సీతాసుతుడు చెక్కు చెదరలేదు. భరతుడు ప్రయోగించిన కార్తవీర్యాస్త్రం నుండి 1000 చేతులతో వీరులుద్భవించి అప్రతిఘటితమైన బాణాలు వదులుతూ పెద్ద కేకలు వేస్తే ఆకాశం దద్దరిల్లింది.
ఇది చూచి రాఘవపుత్రుడు వేగంగా భార్గవాస్త్రం వదిలాడు. ఆ వెంటనే కార్తవీర్యాస్త్రం మాయమైంది. భరతుడు కాళరాత్రిని ప్రేరేపిస్తే అంతటా చీకటి వ్యాపించింది. వెంటనే సీతాతనయుడు ద్వాదశాదిత్యులను ప్రయోగించాడు. ఆ ప్రకాశానికి ప్రపంచం వేడెక్కింది. భరతుడు కలికాలాంతానికి కూడా వీరిని జయించటం ఎన్నటికీ శక్యం కాదు అని అనుకుంటూ మహిషాసురాస్త్రం వదిలితే కుశుడు అనివార్యమైన శక్తిని ప్రయోగించాడు. భరతుడు త్రయంబకాస్త్రాన్ని ప్రయోగిస్తే కుశుడు భస్మాసురాస్త్రంతో అడ్డుకున్నాడు. మేఘం నుండి వెలువడే మెరుపులా సూర్యముఖాస్త్రం ప్రయోగించి భరతుడి ఎదలో నాటాడు. భరతుడు రథం నుండి దొర్లి నేల మీద పడ్డాడు. సైన్య సంహరణ అంతకు ముందే ముగిసింది. ఇది గమనించి హనుమ పరుగు పరుగున వచ్చి ఒక విశాలమైన పర్వతాన్ని గిరగిరా త్రిప్పి బలంగా కుశుని మీదకి విసిరేశాడు. కుశుడు వజ్రముఖ బాణంతో ఆ అచలాన్ని పిండి చేస్తే వచ్చిన ధూళి ఆకాశమంతా వ్యాపించింది. మారుతి హృదయానికి గురిచూచి ఒక వజ్రబాణాన్ని సంధిస్తే ఆ వజ్రకాయుడు మూర్ఛిల్లి నేల మీద ఒరిగిపోయాడు. అయోధ్యలో శ్రీరాముడు విభీషణుడు ఘోర యుద్ధం చేస్తున్న ఈ బాలకులు ఎవరు, ఎవరికి సంబంధించిన వారు అని మీమాంస చేయసాగారు. ఇంతలో యుద్ధంలో భరతుడు పడిపోయాడని, హనుమంతుడు మూర్ఛిల్లాడని, రణరంగం అల్లకల్లోలంగా ఉందనే వార్త వచ్చింది. విభీషణుడు శ్రీరామునితో ఇహ యజ్ఞం చేయడం ఎందుకు, అంతా పరమాశ్చర్యంగా ఉంది, పోయి చూడవలసిందే అని పలుకగా రఘురాముడు కాలం ఎంత కఠినమైనది, తమ్ములు ముగ్గురు నేలకూలారు, సంపూర్ణంగా కులక్షయమైంది అని మిక్కిలి కోపంతో యజ్ఞ కంకణాన్ని తెంపేసి అక్కడ ఉండే హోమద్రవ్యాలను దాటి పైకి లేచాడు. అయోధ్యను ఉద్రిక్తత ఆవరించింది. ఎటువంటి సంకేతాలు లేకుండా ఒక్కసారిగా అందరూ రథారూఢులై వాయువేగంతో వెళ్ళిపోయారు. విభీషణుడు, సుగ్రీవ, జాంబవంత, నల, నీల, శరభ, అంగదులు, అయోధ్యలోని సమస్త దళాలు అతివేగంగా పరుగులు తీశాయి. వర్షాకాలంలో గంగ వరదలై సాగరం వైపు పరిగిడినట్లు నరవానర సైన్యాలు రణసింధువు వద్దకు వెళ్ళాయి. రణంలో నేలపడ్డ తమ్ములు ముగ్గురు ఒకేసారి భూమికి నమస్కరిస్తున్నట్లు కలిసిపడి ఉండటం గమనించాడు కోదండపాణి. ఆ మృత కళేబరాలను చూచిన రాఘవుని ఆత్మ ఎంతో క్షోభించింది. నీ కుమార్తెను అనవసరంగా కష్టపెట్టానని భూమికి ప్రణమిల్లాడు రఘువీరుడు. తదుపరి అంశం యుద్ధానికి శ్రీరాముని ఆగమనం. దూరం నుంచి శ్యామసుందరులైన బాలకులను గమనించి రఘురాముడు అభినందనగా ఇలా అన్నాడు: బాలవటువులైన మీకు కౌపీనం, యజ్ఞోపవీతం ఎంతో శోభ కలగచేస్తున్నాయి. తలపై శిఖ ఎగురుతున్నా మీ దృష్టి మాత్రం శత్రుదళాల మీదే ఉన్నది. వానరగణమంతా వృక్షాపాషాణాలు తీసుకుని ఒక్కసారిగా పైకి రాగా కుశలవులు ధనస్సు సారించి ముందుకు వచ్చి మృగేంద్రాల్లా గర్జిస్తూ బాణ పరంపరను వదిలారు. అది చూచి రఘుపతి ఆశ్చర్యచకితుడైనాడు. అసంఖ్యాక బాణాలతో వానరదళాలను నానా బాధలు పెట్టి సకల శిలలను, వృక్షాలను విరిచి శత్రుదళాలపై పడవేసినారు. బాలకుల ప్రతాపం నిరుపమానం. వారి దారుణ శరాఘాతాలకు తట్టుకోలేక అనేక మంది నిర్జీవులైనారు. మిగిలిన వారు పారిపోయారు. ఆ సమయంలో హనుమంతుడు మూర్ఛదేరి ఒక్కసారిగా పైకెగిరి ఇలా అనుకున్నాడు: తోకతో ఇద్దరిని బంధించి శ్రీరామ సన్నిధిలో ఉంచుతాను అని. వెంటనే అంజనాస్తుడు గాలిలోకెగరగానే కుశుడు వదిలిన బాణాలన్నీ మారుతి హృదయ భాగాన్ని తగిలి నేల మీద పడినాయి. మర్కట, ఒక్క క్షణం నిలు. లోగడ నువ్వు అశోకవనాన్ని ధ్వంసం చేశావు, కాని అటువంటి పని ఇక్కడ సాధ్యం కాదు. వృక్షపాషాణాలు విసరడానికిది రాక్షస యుద్ధం కాదు. పెకలించుకొని త్వరగా తీసుకెళ్లడానికిది ద్రోణగిరి కాదు. గోవు గిట్టలో నిలిచే నీరంత లేని సముద్రాన్ని లంఘించి లంకను దహించి అదే మహత్తర సాహసంగా భావించావేమో, కాని అటువంటివి మా వద్ద సాగవు. ఇది పరమ దుస్తరమైన సంగ్రామం. ఓ వానరా, నీకిక్కడ విజయం సిద్ధించదు. మా తల్లికి నీవంటే ఎందుకో అమిత ప్రేమ. ఆమె అనుక్షణం నిన్ను తలుచుకోబట్టి నీవు రక్షించబడినావు. నీవు శిలలా కదలకుండా ఉండు.
అని కుసుడు గర్జిస్తూ పరిహాసం చేశాడు. ఆ సమయంలో వృక్షం చేతబూని సుగ్రీవుడు ముందుకు పరిగెత్తాడు. ఒక్క బాణంతో లవుడు ఆ వృక్షాన్ని విరిచేసి సుగ్రీవుడి శరీరాన్ని శరమయం చేశాడు. ఓరి సూర్యపుత్ర, నీ వెంటే కాలుడున్నాడు. నీ వంటి పాతకుడిని ఈ రోజు శిక్షిస్తాను. అన్నయైన వాలిని చంపి ఆయన భార్యతో జీవించినావు. సాయిరాం. ఎవరి అండదండలు చూచుకుని నువ్వు ఈ పని చేశావో వారి తెలివితేటలు మాకు అర్థమయ్యాయి. నీకు దొరికిన గురువు గొప్ప న్యాయం చెప్పి తారను నీ దానిని చేశాడు. నువ్వు మర్కటానివి, నీకు జ్ఞానం ఎక్కడిది? గురువు అపసవ్య మార్గంలో నడిస్తే శిష్యులకు మాత్రం ఏ విధంగా సవ్య జ్ఞానం లభిస్తుంది? దానికి ప్రాయశ్చిత్తం ఈ రోజు యుద్ధంలో ఒక్కసారిగా లభిస్తుంది అని లవకుమారుడు సహస్ర బాణాలతో సుగ్రీవుని యుద్ధంలో నెలకూల్చాడు. ఆయన శరీరమంతా బాణాలతో పనసపండుపై ముళ్ళలా ఉన్నది. వెంటనే జాంబవంతుడు పరుగు పరుగున ముందుకొచ్చాడు. జాంబవంతా, నువ్వు దుర్బలుడివి, చూపు సరిగా ఆనడం లేదు అంటూ కుసుడు 1000 బాణాలతో జాంబవంతుని పడగొట్టాడు. ఆ వెంటనే పెద్ద రాయి తీసుకుని నీలుడు అతివేగంగా వచ్చాడు. ఇది ఇది సేతుబంధనం కాదు అంటూ లవుడు 5 బాణాలు వేసి నీలుడిని యమపురికి పంపాడు. అది చూచి అంగదుడు కోపంతో పరుగు పరుగున వచ్చాడు. ఇది రావణుడి సభామంటపం కాదు ఎత్తుకుపోవడానికి. నీవు నా పక్షాన చేరితే నీ తండ్రికి జరిగిన దానికి ప్రతీకారం చేస్తాను. శత్రువుకు సేవ చేయడానికి నీకు సిగ్గులేదు. నీ తల్లి వ్యభిచారిణి అయింది, దానికి ప్రాయశ్చిత్తమిదే అంటూ జానకీసుతుడు 5 బాణాలతో అంగదుని అంతం చేశాడు. సాయిరాం. ఆ విధంగా 8 మంది వానర వీరులు, హనుమంతుడు, ఇతర నరవానర శ్రేష్ఠులు రణరంగంలో నెలకొరిగారు. ఇదంతా గమనించిన రఘుపతి నారి సారించి బాణం వదిలాడు. వెంట వెంట 10 బాణాలు వేశాడు. కుసుడు 100 నిర్వాణ బాణాలు వేస్తే రఘురాముడు 1000 బాణాలు వేశాడు. కుసుడు 1,00,000 వదిలితే శ్రీరాముడు 1,00,00,000. ఆ బాణ పరంపర సూర్యబింబాన్ని కప్పివేసింది. రఘురాముని హస్త నైపుణ్యమే వేరు. అంతకంటే విశేషమైన నేర్పును కుసుడు చూపెట్టాడు. అక్కడ వదిలిన బాణాలు లెక్కించటం ఆదిశేషువుకు సాధ్యం కాదు. ఆ 2 చిరంజీవులతో యుద్ధం చేయడానికి శ్రీరామునికి కూడా వశం కాలేదు. మునికుమారులారా, నా మాట ఆలకించండి. మీకు అటుకులు, లడ్లు, మిఠాయిలు ఇస్తాను. పాలు త్రాగడానికి గోవులనిస్తాను. మీ పట్ల ప్రసన్నుడనయ్యాను. మీరేది కోరినా నెరవేర్చడానికి నేను సిద్ధమే. మీ దారిద్ర్యం తీరేలా ఏనుగుల్ని, అశ్వాల్ని ఇస్తాను అని అంటే వారు ప్రతిగా, మాకు అడగటానికి ఏ కోరికలు లేవు. నీకేమైనా తీరని కోరికలుంటే అడుగు, తీరుస్తాం. నీ సంపదను నువ్వే అనుభవించు. మేము నీ కీర్తిని విన్నాం. ముల్లోకాలు వెతికినా నీ వంటి నిర్దయులు ఉండరు. నిన్ను సాధువని ఎవరంటారు? కాపట్యంతో వాలిని అనవసరంగా చంపావు. భాగీరథిలా ఎటువంటి పాపం చేయని జానకి వంటి అనర్ఘరత్నాన్ని అన్యాయంగా తరిమివేశావు. పవిత్రురాలు, పతివ్రత అయిన సీతను అతి ఘోరంగా కాననాలకు పంపావు. ఆ ఖ్యాతి నీకు శోభించదు అని బదులిచ్చారు. ఆ ఇరువురి మాటలకు శ్రీరాముడు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. పైగా రాఘవునికి వారి పట్ల ప్రేమ ఉప్పొంగింది. వెంటనే ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఇంతలో వారు, త్వరగా బాణాలు వెయ్యి, నువ్వు అసలైన క్షత్రియుడవని అందరూ అంటారు, కానీ యుద్ధరంగంలో మాటల్లో పడ్డావు అని పరిహసించారు. దానికి లీలావతారుడైన రఘువీరుడు, మీరు ఎవరు? ఎవరి సంబంధీకులు? ఏ వంశంలో జన్మించారు? మీ మాతాపితల పేర్లు తెలియచేయండి. ఇద్దరికీ ఒకే తీరున ఒకే చోట సమసమానంగా విద్యను, వేదశాస్త్ర పురాణ రామాయణాలను ఏ గురువు నేర్పించారు? మీ ధనుర్విద్య, మంత్రాస్త్రాలు, కళాకౌశలం చిత్ర విచిత్రంగా ఉన్నాయి. పవిత్రులైన మీ సద్గురువు నామధేయమేమిటి? ఈ ప్రశ్నలకు బాలకులిద్దరూ పకపకా నవ్వారు. యుద్ధంలో నీ సోదరులు మరణించారు, ఆ దుఃఖం వదిలివేశావు. నీ యుద్ధ విద్య ప్రదర్శన ఇదా? యుద్ధానికి వచ్చి బంధుత్వాన్ని లెక్కిస్తున్నావు. సోదరులు మరణించారని భయం వేస్తోందా ఏమిటి? నువ్వు ఈ ప్రశ్నలు వేయడానికి కారణమేమిటి?
త్వరగా నిశిత బాణాలతో నీ సోదరులను చంపిన దానికి ప్రతీకారం తీర్చుకో. తరువాత బంధుత్వాల గురించి చర్చించవచ్చు. నువ్వు అయోధ్యానాథుడివి. రావణాది అసురులను సంహరించావు. ఆనాటి విద్యలు ఈరోజు బహిర్గతం చేయండి చూస్తాం. మేము చిన్నపిల్లలం. నువ్వు పూర్వం నుంచి పేరు పొందిన యోద్ధవు. వశిష్ఠ గురువులు నీకు మొత్తం ధనుర్విద్య నేర్పించారు. ఏకపత్ని వ్రతుడవైన నీవు సత్కీర్తి గల జానకిని వదిలి అపకీర్తి మూట కట్టుకున్నావని లోకమంతా నిన్ను దూషిస్తోంది. మాతో పోరాటం చేయకుండా నిన్ను వదలం. నీకు భయంగా ఉంటే అయోధ్యకు పారిపో. నీకు భార్యాబిడ్డలెటూ లేరు. ఇహ సన్యాసం స్వీకరించి సుఖంగా ఉండు అని సలహా ఇచ్చారు. ముందు మీ విషయమంతా వివరించండి, తర్వాతే యుద్ధం చేస్తాను అన్నాడు రఘువీరుడు. ఆ మాటలకు కుసుడు నవ్వుతూ, పవిత్రమైన జానకి ఉదర కమలంలో మేమిరువురం జన్మించాం. శత్రు శరీరాలను కట్టెల వలె తూట్లు వేసి యుద్ధంలో పిండి చేస్తాం అన్నాడు. వాల్మీకి మాకు పూర్ణ గురువు. ఆయనే మమ్మల్ని సంరక్షించారు. తరువాత ఉపనయనం చేసి వేదం నేర్పించారు. సకల శాస్త్రాలు, రామచరిత్ర, ధనుర్వేదం అన్నీ సమగ్రంగా పఠించాం. మా తల్లికి తండ్రి వాల్మీకి ముని అంటారు. తల్లి కోసం భార్గవుడు భూమిపై క్షత్రియ నిర్మూలనం చేశాడు. అట్లాగే మేం కూడా భూమిని నిర్వీర్యం చేద్దామని సంకల్పించాం. తల్లి కోసం వినతాసుతుడు సర్పాలను సంహరించాడు. ఆ విధంగా మేము కూడా తల్లి కోసం అదే నిర్ణయం తీసుకున్నాం. నీవు సీతా సాధ్విని త్యజించావు. ఫలితంగా నీ శక్తి అంతరించింది. నువ్వు చాలా తెలివి తక్కువ పని చేశావు. తిరిగి నీవు శక్తిమంతుడవు కాలేవు అని సావధానంగా అంతా బోధపడేటట్లు వివరించారు. ఆ మాటలు విని దయాసముద్రుడు సర్వేశ్వరుడైన శ్రీరాముడు సీతను తలుచుకుని గుండెలవిసేలా రోదిస్తూ భూమిపై వాలిపోయాడు. తరువాత కాసేపటికి మూర్ఛ నుండి తేరుకుని రఘుపతి లేచాడు. ఆ సమయంలో విభీషణుడు మారుతిని వీరు ఎవ్వరి కుమారులు అని ప్రశ్నించాడు. అందుకు విచారవదనంతో మారుతి, ఆ బాలురు సంపూర్ణంగా శ్రీరాముని ప్రతిబింబమే, జానకి గర్భాన జన్మించారు అని సమాధానమిచ్చాడు. 4 ఘడియల పాటు సంపూర్ణంగా శ్రీరాముడు మౌనం పాటించినాడు. సీతను వదిలిన రోజు నుండి వరుసగా రోజులు లెక్కించాడు. 12 సంవత్సరాల 3 మాసాలని లెక్క వచ్చింది. ఇదంతా గమనిస్తున్న లవకుశులు పరస్పరం చెట్టు నీడన కూర్చుని శ్రీరాముడు చేస్తున్నదేమిటి అని అనుకున్నారు. వెంటనే కుసుడు ఒక బాణం వేసి చెట్లను ఎగరకొట్టాడు. కుసుడి బాణకౌశలానికి జగన్మోహనుడు ముగ్ధుడైనాడు. వీరు ఎన్నటికీ మాటలతో నాకు వశం కారు. ఇహ యుద్ధం చేయక తప్పదు అంటూ రఘునాథుడు పోరుకు సిద్ధమయ్యాడు. ఎన్ని బాణాలు ప్రయోగించినా అవన్నీ ఆకాశంలోనికి వెళ్లి వ్యర్థమయ్యాయి. ఇదంతా విమానాల నుంచి గమనిస్తున్న ఇంద్రాది దేవతలందరూ రాముడింత సామర్థ్యరహితంగా తయారయ్యాడేమిటా అని అనుకున్నారు. అకాలంలో వచ్చే మేఘాల్లా రాముని బాణాలు నిష్ఫలమయ్యాయి. ఇంతలో కుసుడు మోహనాస్త్రం సంధించాడు. ఆ మోహన బాణం హృదయంలో నాటుకోగా మొత్తం మోహభరితుడై పుత్రవదనం విలోకిస్తూ శ్రీరాముడు మూర్ఛిల్లినాడు. శ్రీరాముడు నేలపై ఒరగగానే ఆర్తనాదాలు నలువైపులా చెలరేగాయి. పర్వతాన్ని చేబూని హనుమంతుడు ముందుకు లంఘించాడు. వజ్రబాణం వేయగానే మారుతి కూడా క్షణంలో మూర్ఛిల్లినాడు. వెంటనే విభీషణుడు గద చేత ధరించి పెద్దగా అరుస్తూ ముందుకు అడుగు వేశాడు. కుసుడు వదిలిన శరం లంకాపతి హృదయంలో నాటుకోగానే అతను మూర్ఛిల్లినాడు. ఇహ ఎవ్వరూ మిగలలేదు. లవకుశులు శ్రీరాముని సమీపించి తండ్రిని బాహా గమనించి ప్రేమతో పాదాలకు నమస్కరించారు. రఘుపతి కిరీటం తీసి కుసుడు తన తలపై పెట్టుకున్నాడు. కౌస్తుభ కుండలాలు, కటిమేఖల అన్నీ ధరించాడు. సౌమిత్రి భూషణాలన్నీ తీసి లవకుమారుడు ధరించాడు. శ్యామకర్ణను వెంట పెట్టుకుని దివ్యరథంలో కూర్చున్నారు. తదుపరి అంశం హనుమదాదుల జానకీమాత సందర్శనం. అన్నా, ఇటు గమనించు, వానరులను పట్టుకుని తల్లికి చూపిద్దాం
అని లవకుమారుడు కోరాడు. నల నీల సుగ్రీవ మారుతులను తోకలు పట్టుకుని జాంబవంత అంగదులను నేలపై ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. సాయిరాం. భూమిపై ఈడ్వడంతో శరీరం గీసుకుపోతోంది. మారుతి, నా మాట విని నువ్వు త్వరగా లేచి వారితో యుద్ధం చేయి అని వానర పంచాయతనం కోరగా హనుమంతుడు నిరాకరించాడు. త్రిభువననాథుడైన శ్రీరాముడే మూర్ఛిల్లాడు. ముందు జరగవలసిన పనులు చాలా ఉన్నాయి. ప్రస్తుతం మరణించినట్లుగా నటించి జానకీమాత దర్శనం చేసుకుందాం. ఆ ఆదిశక్తి సామర్థ్యం ప్రచండం, వర్ణనాతీతం అన్నాడు ఆంజనేయుడు. ఇంతలో బాలకులు ఆశ్రమానికి వచ్చారు. రథం నుండి త్వరగా దిగి ఆశ్రమంలోనికి ప్రవేశించారు. కిరీటం ధరించిన కుసుడు ఎదురుపడగానే జానకికి రఘునాథుడే వచ్చాడనిపించి మేలిముసుగు సరిచేసుకుంది. వెంటనే కుమారులిద్దరూ తల్లికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించారు. ఆనందాశ్రువులతో జానకి పుత్రులను హృదయానికి హత్తుకుంది. సీత కంఠాన్ని కౌగలించుకున్న కుమారులు జరిగిన సమాచారం వివరించినారు. శ్రీరామునితో సహా నలుగురిని యుద్ధంలో బంధించామన్న సంగతి విని సీత మూర్ఛిల్లింది. వెంటనే లేచి ఆక్రందించి గుండెలు బాదుకుంది. ఆ త్రిభువనేశ్వరుడు ఘనశ్యాముడు యుద్ధంలో మీకు ఎలా తటస్థపడినారు? తెలిసే మీరు పితృహత్యకు ఎలా పూనుకున్నారు? చేపలతో సముద్రం శుష్కింపబడ్డట్లు, నక్కచే సింహం పట్టుబడ్డట్లు, దీపం తేజస్సుకు సూర్యుడు మాడినట్లు, గడ్డి వేటుకు వజ్రం తెగిపోయినట్లు, పతంగం వల్ల అగ్ని మింగపడ్డట్లు, చిన్న గులకరాయి బరువుకు ఆదిశేషుడు కృంగినట్లు, దోమరెక్క వేటుకు మేరువు దొర్లినట్లు, చలిచీమ నోటిగాలికి ప్రళయకాల మేఘాలు చెల్లా చెదరైనట్లు, బియ్యపు గింజ బరువుకు ఐరావతం మూర్ఛిల్లినట్లు, సుమహారం బరువుకు పాతాళ కూర్మం గాయపడినట్లుగా ఉంది. శ్రీరాముడు మీచే బంధింపబడిన వృత్తాంతం అలా ఉంది అని అంది జానకి. లవకుశులు, తల్లి, మూర్ఛ నుండి తేరుకోగానే అందరూ తెప్పరిల్లుతారు. దానిని గురించి చింతిల్లవద్దు అన్నారు లవకుశులు. తల్లి, మేం కోతులను బంధించాం. అవి చాలా అందంగా గంతులేస్తున్నాయి. బయట చెట్లకు కట్టాం. నువ్వు వచ్చి చూడాల్సిందే అని బ్రతిమలాడారు. జగన్మాత వచ్చి హనుమ నల నీల జాంబవంతులను గమనించి ఆశ్చర్యపడింది. బాలవీరుల సామర్థ్యానికి అబ్బురపడింది. ఇప్పుడు వీరికి బాలురను పరిచయం చేస్తే సిగ్గుపడతారనుకుంది. వానరులను ఇంట్లో ఉంచడం పొరపాటు, అరణ్యంలో వదిలేయండి అని కుమారులను మందలించింది. వారిద్దరూ వానరులను తోకపుచ్చుకుని గిరగిరా తిప్పి విసిరేశారు. వెంటనే ఆ మహావీరులు లేచి శ్రీరాముని వద్దకు పారిపోయారు. రఘువీరుడు మూర్ఛ నుండి తెప్పరిల్లగానే తిరిగి వచ్చిన వానర వీరులు వాల్మీకి ఆశ్రమంలో జరిగిన సమాచారాన్ని నివేదించారు. మేము మూర్ఛిల్లినట్లు నటించి జానకిని చూచాం. వారిరువురు శ్యామకర్ణను ఆశ్రమానికి తీసుకువెళ్లి పూజ చేశారు. మీ రథం, ఆభరణాలు ఆ ఇరువురు తీసుకుని వెళ్లారు. గరుడు శ్రీహరిని గెలిచినట్లుగా ఉంది. సూర్యుని వలనే మేఘాలు జనిస్తాయి. అయితే అవి ఒక్కోసారి సూర్యుడినే అడ్డగిస్తాయి అని చెప్పారు. ఆ మాటలు వింటూ తమాలనీలుడు కొంతసేపు మౌనం పాటించినాడు. ఇంతలో ఇక్కడ వాల్మీకి మహర్షి యుద్ధంలో కుమారులు రాముని గెలిచారని, ఆశ్రమం వద్ద ఘోర యుద్ధం జరిగిందన్న విషయం తెలిసి హుటాహుటిన వెనుకకు వచ్చాడు. ఆశ్రమానికి రాగానే సీత జరిగిన వృత్తాంతం వివరించింది. శ్యామకర్ణను పట్టుకొచ్చారనగానే వాల్మీకి నవ్వి వెంటనే రణరంగానికి వచ్చి ఒక అద్భుతం సృష్టించారు. కమండలంలోని ఉదకం ప్రోక్షించగానే సేనలన్నీ జీవితమయ్యాయి. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మొదలైన వారందరూ నిద్ర నుండి లేచినట్లుగా లేచి సావధానులయ్యారు. అనంతరం వాల్మీకి వచ్చి శ్రీరాముని ఆలింగనం చేసుకుని, రాఘవ, నీవు సర్వజ్ఞుడివి, కర్తవు నీవే, అందరి గర్వం అణచడానికి లీల నీవే సృష్టించావు. నిజానికి సీత నిన్ను వదిలి దూరంగా ఎక్కడకు పోయింది? అనంత బ్రహ్మాండానికి కర్తవు నీవే. నీవు పురాణ పురుషుడివి. రఘువరా, మాయాతీతుడవైన నీవు ఈ లోకం నిమిత్తం అజ్ఞానాన్ని ధరించావు అన్నాడు.
నేను యుద్ధం చేసి ఈ ఇరువురిని నిర్జించగలను. కాని నేను నా బలాన్ని వారి ముందు చూపలేదు అన్నాడు శ్రీరాముడు. వాల్మీకి బదులుగా నవ్వి, చేయి కంటికి తగిలిందని కోపంతో ఎవరన్నా చేతిని నరుక్కుంటారా? భోజనం చేసే సమయంలో పొరపాటున నాలుక పళ్ళ మధ్య పడితే దానిని దానిపై కోపగిస్తామా? కనుక రాజేంద్ర, కనకం కాంతిపై కోపపడినట్లు, రత్నం తన తేజస్సును తరిమినట్లు, కట్టెతో వృక్షం తన ఫలాలను తెంపినట్లు, కలకండ తీపిదనంపై కోపగించినట్లు, ప్రవాహంపై గంగ రుసరుసలాడినట్లు, కాంతిపై దీపం కోపించినట్లుగా ఉన్నది మీ ఆలోచన. హే జగదాత్మ, అయోధ్యాపతి, నీ సంతానానికి అమోఘమైన నీ బలం సంప్రాప్తించింది. రాఘవ, ఆత్మావై పుత్రనామాసి అని శృతులు కూడా ఘోషిస్తున్నాయి అని ధర్మ సూక్ష్మం బోధించాడు. వాల్మీకి మాటలకు రాఘవుడు సమాధానపడి పరివారంతో సహా అక్కడే ఉండి లవకుశులను కలుసుకున్నాడు. తదుపరి అంశం సుపుత్ర స్వీకారం. ఈ పుత్ర సమాగమ మహోత్సవాన్ని చూచి తరించడానికి సకల దేశ రాజన్యులు వారి సేనలతో విచ్చేశారు. శత్రుఘ్న సుమంతులు త్వరితంగా హేమమయ శిబిరాలు నిర్మించారు. అయోధ్య ప్రజలంతా ఆ మహోత్సవం దర్శించడానికి వేగంగా వచ్చారు. వశిష్ఠాది మునులు ఆ వేడుక చూడటానికి త్వరపడినారు. బంగారు మంటపాలతో నిర్మించిన సభలో రఘువీరుడు నిత్య నియమం పూర్తి చేసిన తరువాత నూతన వస్త్రాలు అలంకారాలు ధరించి సభామంటపంలో అందరితో కలిసి కూర్చున్నాడు. వాల్మీకి ఆశ్రమానికి వెళ్లి లవకుశులను శ్యామకర్ణను తీసుకొని వచ్చి రాఘవుని ముందు నిలబెట్టారు. ఇంద్రాది దేవతలు సకల దేశాధిపతులు లవకుశులను చూచి ఇరువురు అచ్చంగా రఘుపతినే పోలి ఉన్నారు అన్నారు. శ్యామ సుందరంగా ఆకర్ణాంత నయనాలతో విశాలమైన నుదురు సుహాస్య వదనంతో ఉన్న పుత్రులు రఘునందనుడు సమసామ్యంగా త్రిమూర్తులలా గోచరించారు. ఆ సమయంలో ఆకాశవాణి, రాఘవ, నీ పుత్రులను చూచి సురులు తలలను పంకిస్తూ జయజయధ్వానాలు చేస్తున్నారని తెలియచేసింది. వస్త్రాలంకారాలు ధరించి లవకుశులు శ్రీరాముని వద్దకు వచ్చి చేతిలో ధనుర్బాణాలతో తండ్రికి నమస్కరించారు. సర్వత్రా జయ జయధ్వానాలు వెల్లివిరిశాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. రాజులంతా పుత్రులను ఆలింగనం చేసుకున్నారు. వెంటనే రఘునందనుడు లేచి తన పుత్రులను హృదయానికి హత్తుకొని తలపై ముద్దిడి తన చెంత కూర్చోబెట్టుకున్నాడు. వారిరువురిని సకల వేద శాస్త్రాలలో ప్రవీణులుగా వాల్మీకి తీర్చిదిద్దారని ప్రశంసించాడు. అప్పుడు శతకోటి రామాయణాన్ని బాలురు గానం చేశారు. గంభీరమైన అవతార చరిత్ర విని రఘుపతిలో ప్రేమ పొంగి పొరలింది. వారిరువురు 14 విద్యలను అభ్యసించారని, 64 కళలు బాలురు కరతలామలకంగా అధ్యయనం చేశారని గమనించి వాల్మీకితో, మీ గురుత్వం ధన్యమైంది. బాలకులకు మీరు నేర్పిన యుద్ధాభ్యాసం అత్యద్భుతంగా ఉంది అని అన్నాడు. సమాధానంగా వాల్మీకి, నిజానికి నా గురుత్వంలో ఏముంది? మీ వీర్యం యొక్క శక్తి సంపత్తులు అమోఘం అన్నాడు. సౌమిత్రి భరత శత్రుఘ్నులు, సుమంత సుగ్రీవ విభీషణులు, హనుమదాది సకల సైన్యాలు సీతాదేవిని తేవడానికి బయలుదేరాయి. ఆశ్రమం వద్దకు వచ్చి అందరూ నమస్కరించారు. వాల్మీకి ప్రార్థన మన్నించి సీతాదేవి వెలుపలకు వచ్చింది. అందరూ గద్గదితులై జగన్మాత చరణాలపై మ్రోకరిల్లి పల్లకిలో బయలుదేరమని వేడుకున్నారు. సకల మునిపత్నులను సేవించి జానకీదేవి పల్లకిలో కూర్చుంది. సముద్రాన్ని చేరే మందాకినిలా వేగంగా వెళ్లి రఘుపతి చెంత సీతాదేవి పల్లకి దిగింది. వాల్మీకి వచ్చి రఘుపతితో, పంచభూతాలలో శశి ఆదిత్యుల వలె వెలుగుతున్న ఓ శ్రీరామ, నీవు సాక్షీభూతంగా అందరి హృదయాలలో వసిస్తావు. ఆది మధ్యాంత శక్తి రూపిణి అయిన జానకి నిజంగా ఏ పాపము ఎరుగదు. జానకి నా ధర్మకన్య, నేటి వరకు నా ఇంట్లో పెరిగింది.
ఇప్పుడు ఆమెకు నీ చేతిని అందించి అర్ధాంగిగా నీ చెంత కూర్చోపెట్టుకో అని అన్నాడు. ఆ సమయంలో ఆకాశవాణి కూడా జనకనందిని పతివ్రత ఇది సత్యం అని పలికింది. అనంతరం శ్రీరాముడు సీతాదేవిని ఆలింగనం చేసుకొని తన అంకపీఠంపై కూర్చుండబెట్టుకున్నాడు. వాద్య ఘోషలో రఘువీరుడు సకల ముని బృందంతో సహా అయోధ్యకు రమ్మనమని వాల్మీకిని ప్రార్థించినాడు. యజ్ఞాన్ని పూర్తి చేయడానికి అందరూ శ్రీరాముని మాట మన్నించారు. వాల్మీకి తదితరులు దివ్య వాహనాలలో ఆసీనులయ్యారు. జానకితో సహా సూర్యునిలా వెలిగిపోతున్న రఘునందనుడు రథాన్ని అధిరోహించగా ఇరువైపులా పుత్రులు విరాజమానులయ్యారు. శిరస్సున చిత్ర విచిత్ర కాంతులతో దివ్య ఛత్రం విరాజిల్లింది. నిజ భక్త బృందం రామునికి అపారంగా చామర సేవ చేశారు. మకరాంకితాలు ముందుకు సాగగా భట్రాజులు సూర్యవంశ కీర్తిని స్తవనం చేస్తూ ఉండగా రఘువీరుడు అయోధ్యలో ప్రవేశించాడు. కౌసల్య సుమిత్రలు ప్రేమతో సీతాదేవిని ఆలింగనం చేసుకున్నారు. లవకుశులకు కౌసల్య వెంటనే దిష్టి తీసింది. తన రాకకు పూర్వమే యజ్ఞ సామగ్రి సిద్ధంగా ఉండటంతో శ్రీరాముడు పూర్ణాహుతి చేసి యాగం పూర్తి చేశాడు. వస్త్రాలంకారాలు దక్షిణలు అపారంగా మునీశ్వరులకు బహూకరించారు. వారు రఘువీర చరిత్రను గానం చేస్తూ తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. రాజులందరూ కానుకలు తీసుకుని శ్రీరాముని అనుమతితో సీత మహిమను స్తుతిస్తూ తమ నగరాలను చేరుకున్నారు. ప్రాణ స్నేహితులైన విభీషణ సుగ్రీవులను రఘుపతి సత్కరించి వారి స్వస్థానాలకు పంపాడు. అనంతరం రఘుపతి భార్యాబిడ్డలతో కలిసి అయోధ్యను పరిపాలించాడు. ఈ కథ విన్నవారికి అక్షయ సుఖాలు కలుగుతాయి. ఈ కథ పెను సంకటాలను హరిస్తుంది. శ్రోత వక్తలకు ఇరువురికి విజయం కలుగుతుంది. సాయిరాం. శ్రీరామ విజయ గ్రంథం సకల చింతలను హరించి వేస్తుంది. ముందు కథ చాలా మధురం. చివరి అధ్యాయంలో శ్రీరాముడు లీలనెలా చూపించాడో సాదరంగా శ్రవణం చేయండి. ఈ గ్రంథంలో మొత్తం 40 అధ్యాయాలు ఉన్నాయి. ఇహ మిగిలిన ఒక్కటి అతి మధురం, మకుటంపై మెరిసే మణి వంటిది. బ్రహ్మానంద, స్వామి సమర్థ, శ్రీధర వరద, పండరినాథ, ఈ గ్రంథం పఠించిన భక్తులను నీవే రక్షించు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది. చతురులైన భక్తులు ఎల్లప్పుడూ రామకథను శ్రవణం చేస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. 39వ అధ్యాయం మధురం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః.